వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ శుభవారం శుభవందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయం ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తాను. అమ్మగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుస్తాను. యేసు, నీవు నాకు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నిశ్చయము కంటే ఇంకా తేడా లేదన్నమాట. నిశ్చయంగా నాతోనే నేడే నాతోనే ఉంటామని ప్రభువు పలికారు అన్నమాట. ప్రభువు పలికితే అయితే పై వచనం చదువుకుందాం. వేలాడు చేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. ఆ నేరస్తులలో ఒకడు ఆయన్ను దూషిస్తూ, నేరస్తులు ఇద్దరు దూషించారా ఒకరే దూషించారా అని ప్రశ్న ఇది. ఇద్దరు దూషించారా ఒకరే దూషించారా? నేరస్తులు ఒకళ్ళే. ఇద్దరు దూషించారా ఒకరు దూషించారా? ఒకళ్ళే. ఇద్దరు దూషించారు. ఎందుకంటే సువార్త 4 సువార్తలోనూ ఈ నేరస్తుల గురించి ఉంది, యేసు ప్రభు వారి గురించి ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 42-44 వచనాలు మీరు చూసినట్లయితే దానిలో చదువు 44 చదవమ్మా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి. అప్పుడు ఒకరు నిందించారా ఇద్దరు నిందించారా? ఇద్దరు నిందించారు. ఇద్దరు దొంగలు ఆయన్ని నిందించారు. అలాగే మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయం 37వ వచనంలో కూడా అలాగే ఉంది. అక్కడ కూడా ఇద్దరు నిందించిన వారే. అయితే లోక సువార్తకు వచ్చేసరికి 32 మరి ఇద్దరు ఆయనతో కూడా సంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసిన వారు. వారు ఏం చేసిన వారు? నేరం చేసిన వారు. వారికి నేరం ఖరారైంది. వారికి ఉరిశిక్ష ఖరారైందనమాట. నిర్ధారణ అయ్యి వారు సిలువ వేయబడటానికి వారు అక్కడికి తీసుకొచ్చారనమాట. వారు కపాలం అనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తుల్లో ఆయన కూడా సిలువ వేశారు. ఆ నేరస్తుల్లో ఆయన కూడా సిలువ వేశారు. అంటే యేసు ప్రభు వారు ఏ నేరం చేయకపోయినను, ఏ పాపం చేయకపోయినను ఆ నేరస్తుల్లో ఒకటిగా ఎంచబడ్డాడు అన్నమాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం చదివితే నేరస్తుల్లో ఒకరిగా ఎంచబడ్డాడు ఆయన. ఏ పాపం చేయకపోయిన నేరస్తులో ఒకడు ఎంచబడ్డాడు. ఆ మాటకి స్థలం కూడా సిలువ వేశాడు. యేసు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని విజ్ఞాపన చేశారు, ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థన, ఆ విజ్ఞాపన ఈ దొంగలో ఏమైందంటే పశ్చాత్తాపం కలిగించింది, మారు మనసు కలిగించింది అన్నమాట. మారు మనసు కలిగించింది, పశ్చాత్తాపం కలిగించింది. ఈ 2 సువార్తల్లో యేసు ప్రభు వారిని దూషించారు, నిందించారు, అనరాని మాటలు అన్నారు అని ఈ లోకసువార్తకు వచ్చేసరికి యేసు ప్రభు వారు ఫస్ట్ మాటలో ఏ విధంగా ఇతరులను కూడా క్షమించాడో అతను అనుకున్నాడు, ఎంత దుర్మార్గంగా ఈయన దూషిస్తున్నారు కదా, ఎన్నెన్నో మాటలు అంటున్నారు కదా, ఎన్నెన్నో నిందిస్తున్నారు, అయినా ఇతని ఎవరు వీళ్ళని కూడా క్షమిస్తున్నాడు దేవుడు, వీళ్ళని కూడా క్షమిస్తున్నాడు ఈయనెవరో అని ఆయనలో ఏమైంది? పరివర్తన చెందుతుందన్నమాట. పరివర్తన చెంది 39వ వచనానికి వచ్చేసరికి వేలాడబడిన ఆ నేరస్తులో ఒకడు ఆయనను దూషించాడు. అప్పుడు 29వ వచనంకి వచ్చేసరికి ఒక్కడ మాత్రమే దూషించాడు అనమాట. 2 కుడివైపు 2 దొంగ మాత్రం దూషించాల. ఎందుకంటే అతనిలో పరివర్తన వచ్చిందనమాట. అతను మార్పు చెందాడు, అతనిలో పశ్చాత్తాపం కలిగి అతను ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను, మమ్మను కూడా రక్షించు. అప్పుడు కూడా 2వ దొంగలో పరివర్తన రాలేదండి. మరణాంశంలో ఉన్నారు.
కూడా అతనిలో మార్పు లేదు, ఏమాత్రం కూడా పశ్చాత్తాపం అనేది లేదు, ఏమాత్రం కూడా జాలి అనేది లేదు, ఏమాత్రం కూడా అసలు దిగులు అనేదే లేదనమాట. అప్పుడు ఈ రెండో కుడివైపు నుండి ఆ దొంగ ఏమని చెబుతున్నాడు, అయితే రెండో వాడు వాడిని ఏం చేశాడు, గద్దించాడు అనమాట. ఎందుకు గద్దించాడు, ఈయన నేత్రాలు ఏమైపోయి తెరవబడి అనమాట. ఆయన నేత్రాలు తెరవబడి దొంగను ఏం చేశాడు, గద్దించాడు. ఏమని గద్దించాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు, నీ శిక్ష ఖరారైంది, నువ్వు శిక్షకు పాత్రుడివి, నువ్వు అర్హుడివి, నువ్వు దానిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, దేవుడిని గ్రహించావు, దేవునికి నువ్వు భయపడవా, భయం అనేది నీకు లేదా, మరణం అవటానికి ఇంకా కొన్ని గంటలే ఉన్నాయి, అయినప్పటికీ నువ్వు భయపడవా అని వాణ్ణి గద్దించాను. మనకైతే ఇది న్యాయమే, మనకైతే మనం ఎన్నో దోషాలు చేసాం, మనం ఎన్నో భయంకరమైన పాపాలు చేసాం, మనం ఎన్నో దొంగతనాలు చేసాం. దొంగ వేరు, గజి దొంగలు వేరు, బందిపోటు దొంగలు వేరు. దొంగ చిన్న దొంగతనాలు చేద్దాం, గజి దొంగ ఊళ్ళుళ్ళు పంచుకుంటారు. గజి దొంగలు, బందిపోటు దొంగలు కూలీలే చేస్తారనమాట. వాళ్ళు బందిపోటు దొంగలు అంటారు వాళ్ళని. లాస్ట్కి అదే బందిపోటు దొంగలు. ఈ మధ్యలో మనకు సేరాల దగ్గర స్టోవర్పురం ఎంతమందికి తెలుసు నాకు తెలియదు, కానీ స్టోవర్పురంలో చిన్న దొంగతనాలు చేసేవాళ్ళు. తర్వాత అప్పుడు మేము ఒంగోలులో ఉన్నప్పుడు తర్వాత గజి దొంగలుగా మారారనమాట. ట్రైన్లో నైట్ 9 గంటల ట్రైన్ కట్టడానికి భయం వేసేది, భయపడేవాడు, ప్రయాణమైనా మానుకునేవాడు, కానీ ట్రైన్కి వెళ్ళేవాడు కాదు. గజి దొంగలు అనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు దేవుడు వాళ్ళని దర్శించి వాళ్ళ మనోనేత్ర తెరిచి వాళ్ళ ఊరు మొత్తాన్ని స్వార్థపేటగా చేశారనమాట. దొంగతనాలు అనేవి ఆ శాయిల్లో లేవు, ఆ గ్రామంలో లేవు, ఆ పేటలో లేవు. అలాగే ఈ దొంగలు కూడా పరివర్తన చెంది మనకైతే ఇది న్యాయమే, ఎన్నో మనం చేసాం కనుక మనకు నిర్ధారణ అయింది, మనకి శిక్ష వేసేది, మనం అనుభవించడానికి మనం అర్హులమే, అర్హత కలిగినటువంటి వారమే కనుక నువ్వు భయపడవా అని రెండో దొంగని ఆయన గద్దించి మాట్లాడుతున్నాడు అన్నమాట. మనము చేయవాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదమును చేయలేదంటే యేసు ప్రభు వారి గురించి అంతకుముందు ఏమీ ఆ దొంగలకి తెలియదు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలు ఈ దొంగలకి తెలియవు. యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియలు కూడా ఈ దొంగలకు తెలియదు. యేసు ప్రభు వారి గురించి అసలు తెలియదు ఈ దొంగలకి. అయినా ఏమంటున్నాడు, ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి యేసు అని గంభీరంగా పిలిచాడు. యేసు అని చిన్నగా పిలవల, యేసు సూకి యావత్తు ఇచ్చేది, యేసు అని గంభీరంగా. కింద ఎంతోమంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎంతోమంది దూషిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే నువ్వు దిగొస్తే మేము నిన్ను నమ్ముతాము, నువ్వు రక్షించుకో, వీళ్ళకడ రక్షించాలి, ఎన్నో అనేకమైన మాటలు నిందిస్తున్నారు, దూషిస్తున్నారు. అయినా నోరు తెరవలో మారు మాట్లాడేదన్నమాట. అప్పుడు వీడు పెద్దగా దొంగ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం అంటే యేసు ప్రభు దేవుడని గ్రహించాడు, యేసుతో ఒక రాజ్యం ఉందని గ్రహించాడు, యేసుతో పాటు రాజ్యంతో పాటు యేసు ఉన్నాడని గ్రహించాడు కనుక ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ఆయన వానితో నేడు అనేదానికన్నా నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడే ఏమేక వెనక ముందు ఆలోచించగలిగే లేదు. ఐఎస్ఐ ముద్ర స్టాంపు నేడే నాతో కూడా పరదేశంలో ఉందు అని సెలవిచ్చాడు. పరదేశ్ అంటే పరదేశ్, మరి యేసు ప్రభు నేడే నాతో కూడా పరదేశంలో ఉందువు అనేది సెలవిచ్చారు కదా. మరి ఆ టైంలోనే తీసుకెళ్ళారా, తర్వాత తీసుకెళ్ళారా, యేసు ప్రభుతో పాటే తీసుకెళ్ళారా, తర్వాత తీసుకెళ్ళారని మనం ప్రశ్న వేసుకుని ఆలోచన చేస్తే అప్పుడే తీసుకువెళ్ళిపోయారు. పరలోకము పరదేశం, మనమేమనుకుంటాం, పరదేశం ఇప్పుడు ఆకాశంలో ఉందనుకుంటాం.
వాస్తవే. అయితే ఆదాము మొదలుకొని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా పరదేశ పైలో లేదంటండి, కింద భూగర్భంలో ఉన్నదంట పరలోకం. నేను కూడా విన్నది, నేనేం ట్రైనింగ్ అవ్వాలి, నేను కూడా వాక్యాలని ఇని చదువుతూ ఉంటాను. ఎవరైనా చెప్తే వాటిని దాన్ని చదువుతూ ఉంటాను, ధ్యానం చేస్తూ ఉంటాను. అది నాకు కొంచెం మైండ్లో ఉంటుంది. అయితే పరలోకం భూగర్భంలో ఉందంట. భూగర్భంలో పాతాళం ఉందంటారు కదా. పాతాళం ఉంటే పాతాళం పక్కనే ఆత్మలోకం ఉంది. ఆత్మలోకం అంటే పరదేశం ఉంది. భూగర్భంలో పరదేశం ఉందన్నమాట. పరదేశికి పాతాళానికి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అగాధం ఉంటే ధనవంతుడు, మనం ఆలోచిస్తే ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాము ఈ రొమ్మన అనుకున్న లాజర్ని పంపించమని యాక్ వేసినప్పుడు అబ్రహాం ఉంటాడు, అక్కడోళ్ళు ఎక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రావటానికి ఆజ్ఞ లేదు. అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడోళ్ళు ఎక్కడే, మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అగాధం వచ్చే చెప్తాడు కదా. అప్పుడు యేసు ప్రభు వారు నేడే చనిపోయి ఆ పరదేశికి అక్కడికి ఈ దొంగను తీసుకుని అడుగు భాగానికి వెళ్ళిపోయారు. భూగర్భానికి వెళ్ళారనమాట. భూగర్భానికి వెళ్తే అక్కడ ఆత్మలు ఉన్నాయి. అంటే ఆదాము మొదలుకుని యేసు ప్రభు వారికి ఆత్మలన్నీ అక్కడ యేసు ప్రభు వారు పరదేశని ఆ భూగర్భంలో ఉంచారనమాట. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆయన పరిచయం చేస్తున్నారు. మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారు, ఎవరినైతే మీరు ఎదుగుతున్నారు, ఎవరి కోసం మిస్ అయ్యి వస్తారని చెప్పేసి మీరు ఎంతకాలం ఉంటారో ఆయన్నే నేను అని ఈ దొంగతో కూడా సాక్ష్యం ఇప్పిస్తాడనమాట. ఈ దొంగ కూడా సాక్ష్యం చెప్తాడనమాట. ఈయన దేవుడు, ఈయన ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, దూషించారు, సిలువేశారు, సాక్ష్యం చెప్తాడనమాట. సాక్షిగా ఈ దొంగను కూడా తీసుకెళ్ళాలన్నమాట. ఈ దొంగను కూడా తీసుకెళ్ళి అప్పుడు ఆ శరలో నుంచి పైకి మూడో ఆకాశానికి ఇక్కడ అందరూ ఆత్మలందరూ. ఆ శర అంటే ఏంటి? శర అంటే ఏదో బందిఖాన కాదు, కారాఖాన కాదు. దాని చుట్టూ సరిహద్దులు నియమిస్తాడనమాట, పొలిమేరలు నియమిస్తాడంట దేవుడు. ఆ పొలిమేరలు దాటి రావటానికి లేదనమాట ఆజ్ఞ అనమాట. పొలిమేరలు దాటి రావటానికి లేదని ఆజ్ఞ ఇచ్చారనమాట. అప్పుడు శరగా ఏం చేస్తాడు? పైకి మూడో ఆకాశంలో తీసుకెళ్ళి అక్కడ పెట్టి మరలా యేసు ప్రభు వారు ఈ భూమిలోకానికి వచ్చి 40 దినాలు ఉంటారనమాట. మరి దేవుడు దొంగ ఏ విధంగా ఆఖరికి అంటారు కొంతమంది, బాప్తిసం తీసుకోకపోతే పరలోక రాజ్యం లేదు కదా. మరి బాప్తిసం తీసుకోకుండా దొంగ ఎలా వెళ్ళారు, దొంగను ఎలా తీసుకెళ్ళాడు దేవుడు అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. తెలియక క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ అప్పటి వరకు బాప్తిసం ఖరారు అవ్వలేదంట. బాప్తిసం లేదు. అయినా బాప్తిసం తీసుకుంటానికి ఆప్షన్ ఆయనకి లేదు. ఆ సమయాన్ని ఏం చేశాడు? కొద్ది సమయమే ఉంది, కొన్ని గంటలే ఉంది. ఆ సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకున్నాడు ఆ దొంగ. వాక్యం ఉంది కదా ఎఫెసీయులు 5:15 ఏమనుంది? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని ఉంది కదా. ఆ దొంగ ఏం చేశాడు? ఆ కొద్ది గంటల్లోనే సమయాన్ని పోనీక నిమిషం యేసయ్యకి దగ్గర అయ్యి సద్వినియోగం చేసుకున్నాడు అనమాట. యేసు ప్రభు వారితో కూడా వెళ్ళాడు అనమాట. అలాగే దేవుడు ప్రతి వాక్యాన్ని బైబిల్లో లిఖించాడంటే పరిశుద్ధాత్మ, దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి అంతర్యం ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలి, సీరియస్గానే తీసుకోవాలి. మరి సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నాడా లేదా? దొంగ నేతనం చేసుకున్నాడు. చేసుకోబట్టి పరలోక రాజ్యం వెళ్ళాడు. రెండోదంగా చేసుకోవాలి, విసర్జింపబడ్డాడు అనమాట. అప్పుడు కూడా వాడికి మనోనేత్రాలు తెరవబడాల. మనం కూడా ఇప్పుడు ఈ సమయంలో మరి గుడ్డితనంలో ఉన్నాం. మనం కూడా గుడ్డితనంలో ఉన్నాము, మనోనేత్రాలు తెరుచుకుని ఉన్నాము. మనకైతే అడతోడు ఉందండి, అడతోడు ఉంది. మస్కా తింటే ఏమీ లేదు, ఏంటంటే అదత్వం. అడతోడు తీసుకుని పెడితే తేటగా మనం ఏం చేయాలి? దేవుడి విషయంలో మనం తేటగా చూసేవారండి. మనలో ఉన్న అంధత్వాన్ని గుడితనాన్ని తొలగించుకుంటానే కదండి మనం ఇవి పెట్టింది. కళ్ళజోడు పెట్టుకుంటే ఒక తక్షణ కూడా కనిపిస్తుంది. కళ్ళజోడు పెట్టుకోవాలి. మన ఊరికిలో దీవించుగాక.